నమస్తే, నా పేరు డాక్టర్ డిడ్డి సుధాకర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్. ఈ మార్చి నెలలో తెలంగాణ పోలీస్ టీ-సేఫ్ అనే యాప్ను విడుదల చేసింది. పర్టికులర్గా మహిళల కోసం 13 సంవత్సరాల పైన వారికి యాప్ను డౌన్లోడ్ చేసుకోమని, వాళ్ళ జీపీఎస్ సిస్టమ్ అంటే ఎక్కడికైనా ప్రయాణం చేసినా కానీ ఎక్కడ సేఫ్టీ కోసం కానీ చెప్పింది. మంచిదే, కానీ ఎంతవరకు ప్రజలకు అందింది అన్నదైతే నాకు ప్రశ్నార్థకమే. చాలా మందికి తెలియదు, డౌన్లోడ్ చేయడం తెలియదు. ఏమైనా ప్రజెంట్ కండిషన్స్ లో కల్కట్టా సంఘటన తర్వాత మరొకసారి చర్చల్లోకి వచ్చింది టీ-సేఫ్. ఇంకా మంచి ప్రయత్నాలు రావాలి. ఇది ఉపయోగించుకుంటూనే నిజానికి సెక్సువల్ అబ్యూస్ గురయ్యేది చిన్నపిల్లలు, ఇళ్లలోనే ఇంటి పక్కన అక్కడే సెక్సువల్ అబ్యూస్ గురవుతారు. 5 నెలల పాప దగ్గర నుంచి 85 సంవత్సరాల వృద్ధురాల వరకు కూడా మానభంగాలకు గురవుతున్నారు. వీటన్నిటి మీద సరైన చర్చ జరగాలి. ఎలా ఆపాలి అన్నది ఇప్పుడు ఎలాగూ ఒక పెద్ద కమిషన్ సుప్రీంకోర్టు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము త్వరలో ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి చర్చలు తీసి దాన్ని ఎలా ఆపాలి. ఇదేంటంటే ఏదో ఉరేసినంత మాత్రాన, లేకపోతే ఎక్కడ హ్యాంగ్ చేసినంత మాత్రాన, వాడిని సర్కంసేషన్ చేసినంత మాత్రాన ఆగవు. వీటన్నిటికీ అంటే ఎడ్యుకేషన్ సరిగ్గా జరగాలి. చిన్నప్పటి నుంచే పిల్లల్ని సరైన పద్ధతిలో పెంచాలి. మన పిల్లల్ని మనం జాగ్రత్త పడుతూనే మన పాపల్ని, మన చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఏది మంచి ఏది చెడు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది పక్కా నేర్పించాలి. స్కూళ్లలో సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలి అన్ని చోట్ల. ఇది ఎప్పటి నుంచో మేము విద్యార్థి ఉద్యోగులు కూడా చెప్తూనే వచ్చాం. పిల్లలకి సరైన పద్ధతిలో శిక్షణ జరగాలి. పర్టికులర్గా వేగబాండ్స్ ఎక్కడైతే అనాథ పిల్లలు ఉంటారో అక్కడ ఎక్కువ జరుగుతాయి. అందులో డ్రగ్స్ అడిక్ట్ అయిపోతున్నారు, లేకపోతే ఇంకేదో పద్ధతులు జరుగుతున్నాయి. వీటన్నిటి చర్చ జరగాలి. దీన్ని ఇప్పుడు జరిగే టాస్క్ ఫోర్స్ ఇటువంటి వాటన్నిటిని ఆలోచించాలి. వర్క్ స్పేస్ ప్లేసుల్లో అన్ని చోట్ల ఇటువంటి సెక్స్ అబ్యూస్ ఈరోజు దేశంలో జరుగుతుంది. ఎందుకంటే దేశంలో బేటీ బచావ్ బేటీ పడావో అని చెప్తున్నారు, కానీ బేటీ పడావో మనం చేయించగలుగుతాం, కానీ బేటీ బచావో ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి, దేశ ప్రభుత్వం చేయాలి, సంస్థలు చేయాలి. ఇక్కడున్న వ్యవస్థ చూసుకోవాలి మనం మా అమ్మాయిలు రక్షించుకునేది. దానికోసం ఒక పటిష్టమైనది కావాలి. టీ-సేఫ్ మంచిదే, అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కానీ అంతకంటే పటిష్టమైనది 13 సంవత్సరాల కింద పిల్లలు కూడా ఈరోజు అవుతున్నారు, బలవుతున్నారు. సో వీటన్నిటి మీద చేయడానికి చేయాలి. ఏమైనా పోలీస్ వ్యవస్థ టీ-సేఫ్ని తీసుకురావడం ఒక మంచి పరిణామమైనా కానీ ఇంకా మంచి పద్ధతుల్లో తీసుకురావడానికి ఒక చర్చ జరగాలి. అన్ని రాజకీయ పక్షాలతో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయమని మేము అడుగుతున్నాం. ఎందుకు అందరు సలహాలు తీసుకోండి, ఏదో ఒక రాజకీయ పక్షం అని కాదు. ఈ సమస్య మనందరిది, మన పిల్లలది, మన అమ్మాయిలది, మన తల్లి చెల్లి కూతురు లేదా అందరి సమస్య ఇది. మన అమ్మాయిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా చేసి మరొక అభయ కేసు ఈ దేశంలో జరగకుండా చూడండి. ఎందుకంటే నిర్భయ తర్వాత ప్రతిరోజు వేలాది మంది, వందలాది మంది ఎక్కడో చోట మన అమ్మాయిలు అత్యాచారానికో ఇంకో దానికో గురవుతున్నారు. సో ఇది ఆపాలి. దానికోసం పటిష్టమైన చర్యలు జరగాలని చెప్పి మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కోరుతున్నాం.